नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। तेलुगू लोकांना संधी मिळाली, मुख्यमंत्री रेवंत रेड्डी यांना तेलुगू राज्यातील नेत्यांनी पाठिंबा द्यावा अशी इच्छा। लोक प्रजावाणीमध्ये रांगेत उभे राहिले, मुद्द्यांवर जिल्हाधिकाऱ्यांकडे अनेक अर्ज। काँग्रेसने मागासवर्गीयांसाठी 42% आरक्षण साजरे केले। कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली रॅली, काँग्रेस नेत्यांच्या फ्लेक्सीवर दुधाचा अभिषेक। CPS नको, OPS हवे असे म्हणणारे NGO JAC नेते आज जिल्हाधिकारी कार्यालयात निदर्शने। हा दिवस देशद्रोह दिन म्हणून पाळला जातो। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी इंडिया आयलँड्सचे उपराष्ट्रपदाचे उमेदवार न्यायमूर्ती सुदर्शन रेड्डी यांना पक्ष आणि राजकारणापासून स्वतंत्र घोषित करण्यात आले होते, तर त्यांनी सांगितले की इंडिया आयलँडच्या या कल्पनेचा आदर करतात। मुख्यमंत्र्यांनी हैदराबादमध्ये आयोजित न्यायमूर्ती सुदर्शन रेड्डी यांचा सत्कार सभेमध्ये भाग घेतला। ते म्हणाले की उपराष्ट्रपदाची ही निवडणूक आता अत्यंत महत्त्वाची आहे आणि त्यांनी NDAवर संविधान बदलण्याचा आणि आरक्षण रद्द करण्याचा अजेंडा देऊन उमेदवार उभ्या केल्याचाही आरोप केला। ते म्हणाले की निवडणुका, राजकारण आणि वादांवर कधीही बोलता येते, पण आता तेलुगू जनतेला संधी मिळालेली आहे। रेवंत रेड्डी यांनी राजकीय मतभेद बाजूला ठेवून सुदर्शन रेड्डी यांना पाठिंबा द्यावा असे आवाहन केले। రాజ్యాంగ నిపుణుడు న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది। ఇండియా కూటమి యొక్క ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గౌరవించి ఈరోజు ఎన్నికల బరిలో దిగడం జరిగింది। వారు ఎన్నికల బరిలోకి రావడంతో NDA కూటమికి జాతీయ స్థాయిలో ఒక బలమైన ఛాలెంజ్ను విసరగలిగినాం। ఈరోజు ఎన్నికలు జరుగుతున్నది, రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని NDA కూటమి ప్రయత్నం చేస్తుంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, పేదలకు రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే కూటమి ఇంకొక వైపున ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు। కొంతమంది మిత్రులు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు। జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్లను, జాతీయ స్థాయి నాయకత్వం మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలు ఎత్తుకుతున్నారు। నేను ఒకే సూచన చేస్తున్నా, ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు। మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది। జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను। ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి। ఈ దేశంలో హిందీ భాషను అత్యధిక జనాభా మాట్లాడితే ద్వితీయ స్థానంలో తెలుగు భాష ఉన్నది। జాతీయ స్థాయిలో తెలుగు భాష 2వ స్థానంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా పెరగాలి। దానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే మన ప్రతిష్ట, మన గౌరవము ఢిల్లీ స్థాయిలో పెరుగుతుంది। 42% BC आरक्षण विधेयक मंजूर करण्यासाठी ऑल पार्टी काँग्रेसने राज्य सरकार अंतर्गत
राजभवन येथे राज्यपाल या जिष्णुदेव वर्मा यांची भेट घेतली। मंत्री पोन्नम प्रभाकर, सीताक्का आणि सरकारी व्हीप आदी श्रीनिवास बिर्ला इलैया, टीपीसीसी प्रमुख महेश कुमार गौड आणि आमदार केपी बीआरएसचे विवेकानंद गौड यांनी राज्यपालाची भेट घेतली आणि आवाहन केले। टीपीसीसी प्रमुखांनी सांगितले की जात जनगणना सर्वेक्षणानुसार मागासवर्गीयसाठी आरक्षण कायदा आणण्यात आलेला आहे आणि ते म्हणाले की राज्यपाल या प्रकरणाला सकारात्मक प्रतिसादही देतील अशी आशाही आहे। వాగ్దానం ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తూ అధికారులకు రాగానే పోయిన సంవత్సరమే అసెంబ్లీలో 2 చట్టాలు చేయడం జరిగింది। చట్టాలు కేంద్రంలో పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ చేయడం జరిగింది। మళ్ళీ ఇవ్వాలి। గతంలో 50% సీలింగ్ ఉన్నదాన్ని ఎత్తేస్తూ 42% లోకల్ బాడీస్లో బీసీలకు ఇవ్వడానికి ఉద్యమం చేస్తూ 50% సీలింగ్ వ్యక్తిస్తూ నిన్న మళ్ళీ కొత్త చట్టం చేయడం జరిగింది। जिल्हाधिकारी राजश्री शहा म्हणाले की प्रजावाणीमध्ये उपस्थित असलेल्या समस्या सोडवण्यासाठी तातडीने पावले उचलली जात आहेत आणि शहरातील जिल्हाधिकारी कॉन्फरन्स हॉलमध्ये स्थापन केलेल्या प्रजावाणी तक्रार विभागामध्ये त्यांनी अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी, प्रशिक्षणार्थी जिल्हाधिकारी सलोनी आणि इतर अधिकाऱ्यांसह याचिका स्वीकारल्या। जिल्हाभरातील लोकांनी अर्जाच्या स्वरूपामध्ये त्यांच्या समस्याही मांडल्या। प्रजावाणीमध्ये एकूण 84 अर्ज प्राप्त झाले असल्याचे जिल्हाधिकाऱ्यांनी सांगितले आणि ते सोडवण्यासाठी आवश्यक ती पावले उचलली जात असल्याचेही म्हणाले। अर्ज प्रलंबित न ठेवता कधीही सोडवत असे म्हणाले। आदिलाबाद जिल्हा काँग्रेस कार्यकर्त्यांनी विधानसभेमध्ये मागासवर्गीयांसाठी 42% आरक्षण विधेयक एकमताने मंजूर झाल्याबद्दल आनंद व्यक्त केला। त्यांनी एआयसीसी आणि टीपीसीसीच्या आदेशानुसार आनंद साजरा केला। आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी सोमवारी प्रजासेवा भवन येथून रॅलीचे आयोजन केले होते आणि ज्यात मोठ्या संख्येने काँग्रेस कार्यकर्ते उपस्थित होते। त्यांनी रेवंत रेड्डी यांच्या सरकारच्या स्मरणार्थ घोषणाबाजीही केली। त्यांनी फटाके फोडून मिठाई वाटून आनंद साजरा केला। नंतर त्यांनी काँग्रेस नेत्यांच्या फ्लेक्सीला दुधाचा अभिषेक केला। विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की विधेयकाच्या एकमताने मंजूर मिळाल्याने सर्व मागासवर्गीयांना खूप अभिमानही आहे आणि ते म्हणाले हा एक ऐतिहासिक निर्णय आहे। मुख्यमंत्री म्हणून एका ओसीने मागासवर्गीयासाठी 42% आरक्षण लागू केल्याचे त्यांनी स्वागत केले। तर ते म्हणाले सर्व मागासवर्गीयासाठी अभिमानाची ही बाब आहे। स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुकी मागासवर्गीयांसाठी 42% आरक्षण निश्चितच एका विशेष या अध्यादेशासारखे लागू केले जाईल आणि सर्व 600 मागासवर्गीय मुलांना न्यायही दिला जाईल। भाजप बीआरएस मागासवर्गीयांना फक्त एक मतपेटी म्हणून पाहत होते, परंतु काँग्रेस सरकारने 42% आरक्षण देऊन त्यांना न्याय दिलेला आहे। मल्लिकार्जुन खरगे गारी नायकत्व, जय कांग्रेस। 50% रिजर्वेशन कांग्रेस रिजर्वेशन कांग्रेस पार्टी गांधी श्री राहुल गांधी गारी नायकत्व,
కాంగ్రెస్ పార్టీ నలభై 2% నెరవేర్చిన రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గారు రవి అమలు చేసిన మీకు అందరి కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ It's a great honor as the Telangana government, the Congress party has decided to remove the cap, the maximum cap that is prohibiting the backward caste, SC, ST and BCs to have the more than 50% reservation in the local body elections. It's a great honor that the Congress government, for the past 75 years, no one dared to make this history after the independence India. It's a honor. That's because of the Rahul Gandhi Garu's mission, our beloved leader Sonia Gandhi's mission, our beloved leader Mallikarjun Kharge's mission. The Chief Minister of Telangana has decided to implement 42% reservation for the backward caste. Now, Congress Party Telangana model is the role model for the entire nation. Entire nation should follow the Telangana model to create a great history by providing the BC reservation bill. And also, our beloved Rahul Gandhi ji और मल्लिकार्जुन खड़गे के साथ जो BC के कैप 50% आरक्षण का कैप है, उनको निकाल के कांग्रेस पार्टी ने एक इतिहास बनाया, एक हिस्ट्री बनाया. और ये कांग्रेस पार्टी के जमाना में सब BCओं को 42% रिजर्वेशन आरक्षण लागू करके तेलंगाना रोल मॉडल बनेगा पूरा भारत को और इंडिया को. तेलंगाना ने एक रास्ता दिखाएगा. इसके लिए हमारा मुख्यमंत्री रेवंत रेड्डी साहब, हमारा PCC प्रेसिडेंट महेश गौड़ साहब और हमारा प्रियतम नेता नेशनल लीडर ऑफ अपोजिशन राहुल गांधी साहब और मल्लिकार्जुन खड़गे साहब और सोनिया गांधी जी मैडम को हम सब लोग बहुत बहुत धन्यवाद कहते हुए, कांग्रेस पार्टी ये इतिहास बनाने के लिए इतना कोऑपरेशन किया, सब बैकवर्ड कास्ट BCओं को और SC STओं को सबको हम धन्यवाद बोलते हुए जय कांग्रेस, जय जय कांग्रेस. कर्मचारी, शिक्षक आणि पेन्शनधारकाच्या JAC नेते संध्या अशोक म्हणाले की निवडणुकीदरम्यान कर्मचारी आणि शिक्षकांना दिलेली आश्वासने अंमलात आणली पाहिजे. राज्य समितीच्या या आवाहनानुसार सोमवारी पटिस्तु शहरामध्ये CPS रद्द करण्यात या मागणीसह बंडाचा दिवस म्हणून निदर्शने करण्यात आली. त्यांनी स्थानिक TNGO इमारतीपासून काळे फिती घालून रॅलीही काढली. मुख्य चौकातून जिल्हाधिकारी कार्यालयात पोहोचले. त्यांनी जिल्हाधिकारी कार्यालयाच्या या प्रमुख मुख्य प्रवेशावर धरणे धरले आणि OPS या पुनर्जीवित करण्यासाठी घोषणाबाजी केली. ते म्हणाले की 1 सप्टेंबर 2004 रोजी CPS लागू करण्याचे आदेश देण्यात आले होते आणि कर्मचारी तो दिवस बंदाचा दिवस म्हणून पाळत आहे. तर त्यांनी निवडणूक आश्वासनानुसार नवीन पेन्शन प्रणाली रद्द करावी आणि जुनी पेन्शन लागू करावी अशी मागणी केली. तोपर्यंत त्यांनी सांगितले की JACच्या मार्गदर्शनाखालील टप्प्याटप्प्याने निदर्शने करतील. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి
రాష్ట్ర జేఏసీ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈరోజు 1 సెప్టెంబర్ 2025 పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డి బిల్ ద్వారా నూతన పెన్షన్ విధానాన్ని 1/9/2004 సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం 653, 654, 655 జీవో ద్వారా తేదీ 1/9/2004 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ నూతన పెన్షన్ విధానాన్ని కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ద్వారా మరి అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఆదేశాల మేరకు పెన్షన్ సంస్కరణలో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద రుద్ది ఇలా నూతన పెన్షన్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. సిపిఎస్ వద్దురా ఓపీఎస్ ముద్ర అని స్లోగన్స్ లో ఈరోజు యావత్ తెలంగాణ జిల్లాలోని 33 జిల్లాలలో జేఏసీ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన ఇవాళ పోరాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడున్న అధికార ప్రభుత్వం మన మేనిఫెస్టోలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, సిపిఎస్ ని రద్దు చేస్తామని ఎన్నికలలో హామీ కూడా చేర్చడం జరిగింది. మరి ఇంతవరకు హామీ నెరవేర్చలేదు. మేము అడుగుతున్నాం యావత్ తెలంగాణ జిల్లాలోని ఉద్యోగస్తులందరం, మీరు శాసనసభలో తీర్మానం చేసి మరి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాల్సిందిగా మరి ఇప్పుడు శాసనసభ కాల సమావేశాలు నడుస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి गारो ఇలా తీర్మానం చేయవలసిన అవసరము ఇలా ఆసన్నమైంది. गणेश नवरात्र उत्सव संपत आहे. जिल्ह्यात 5व्या दिवसापासून विसर्जन कार्यक्रम सुरू झालेले आहे. आदिलाबाद शहरातील कैलासनगर येथील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये 5 दिवस पूजा केलेल्या गणपतीचे विसर्जन करण्यात आले. काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी विसर्जन पूजा केली. नंतर मूर्तीची मिरवणूक खास सजवलेल्या ट्रॅक्टरमध्ये नेण्यात आली आणि चांदा याच्यामध्ये विसर्जित करण्यात आले. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा मतदारसंघ प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की पिका आणि घराच्या नुकसानीमुळे बळी पडलेल्यांपैकी कोणीही काळजी करू नये. त्यांनी रविवारी बेला मंडळाचा दौरा केला आणि मंडळातील बेदोडा, कांगारपूर, मनियापूर, खोगदूर, मंगरूड गावातील पूरग्रस्त भागांना भेटी दिली आणि शेतकरी आणि लोकांचे सांत्वनही केले. अलीकडच्या अतिवृष्टीमुळे नुकसान झालेल्या पिकांच्या, शेतांची, रस्त्यांची आणि पुलांची पाहणी करण्यात आली. सरकारने बाधित शेतकऱ्यांना पूर्ण मदत करण्याचे आश्वासन त्यांनी दिले.
कौन सा? नाइस. इंग्लिश मीडियम. परफेक्ट. अभी कम से कम 15 मकान सैंक्शन करा. परफेक्ट. नाम आने तो परफेक्ट. मैं आप हेलो, कंग्रेचुलेशंस. कंग्रेचुलेशंस. सर, या. कंग्रेचुलेशंस. कैसे? विचारू मांडवा ना मी तर नकोच म्हणला ओके. बेला मंडल के बेदोड़ा गांव में पूर्वबुड़ी से किसानों को बहुत बहुत नुकसान हुआ और कपास और सोयाबीन दोनों को किसानों को जो भी नुकसान हुए और मैं सबको मैं भरोसा दिलाने के लिए कांग्रेस पार्टी के पूरे बेला मंडल और आदिलाबाद जिले के पूरा नेता आपको भरोसा देने के लिए आए. हर एकड़ को 10,000 कंपेंसेशन जरूर दिलवाएंगे. ये रेवंत रेड्डी साहब का सरकार किसानों का सरकार है. कांग्रेस पार्टी का सरकार किसानों का सरकार है. जरूर आपको मदद मिल जाएगा. हर एकड़ को 10,000 रुपए कंपेंसेशन मिल जाएंगे. सब लोग जो भी निराश नहीं होना और धैर्य से रहना, ये बात बोलने के लिए हम बेदोड़ा गांव को पूरा कांग्रेस पार्टी आए. आपको किसानों को मदद देने के लिए कभी भी हम तैयार रहते. जय कांग्रेस. सीपीएम पक्षाचे जिल्हा सचिव दर्शनाला मल्लेश म्हणाले की पिप्पळखुटी जलाशयातील विस्थापित शेतकऱ्यांना भरपाई दुप्पट करून तात्काळ देण्याची मागणी केली. त्यांनी या विस्थापित शेतकऱ्यांसाठी सोमवारी जिल्हाधिकारी कार्यालयासमोर धरणे आंदोलने केली. त्यांनी सांगितले की 7 वर्षापूर्वी देय असलेली भरपाई आतापर्यंत देण्यात आलेली नाही. हे अन्याय आहे. त्यावेळी निश्चित केलेली किंमत 8 लाख प्रति एकर होती आणि आता जमिनीची किंमत दुप्पट झालेली आहे. म्हणून भरपाई दुप्पट करावी. राज्य सरकारने विधानसभा अधिवेशनामध्ये शेतकऱ्यांना भरपाई देण्यासंबंधीचे बजेट जाहीर करावे. नंतर त्यांनी जिल्हाधिकारी राजश्री शहा यांच्या समवेत एक याचिका सादर केली. కాంగ్రెస్ ప్రభుత్వం మండి వైఖరి చర్చించాలి. అసెంబ్లీ సమావేశాల్లో భూమి తీర్మానం చేయాలి. 16 లక్షల రూపాయల ఎకరాకి ఇస్తున్నట్టు అసెంబ్లీ సమావేశాల్లో పోరాడతాం. ఎకరాకు 16 లక్షలు ఇచ్చేంత వరకు. భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామంలో రిజర్వాయర్ పేరుతోని 2018 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము 1200 ఎకరాల భూముల్ని పేద రైతుల నుంచి సేకరించింది. 200 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించి కట్ట నిర్మాణం చేశారు. 1000 ఎకరాల భూమికి ఇప్పటిదాకా నష్టపరిహారం చెల్లించలేదు. 2018 సంవత్సరంలో ఎకరానికి 8 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఆనాడు దివ్యా దేవరాజన్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు నిర్ణయం జరిగింది. 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదు. 7 సంవత్సరాల తర్వాత మార్కెట్లో భూముల రేట్లు విలువలు విపరీతంగా పెరిగిపోయాయి, డబుల్ అయిపోయినాయి. అందుకని ఈ రోజున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎకరానికి 16 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ఈ నష్టపరిహారాన్ని నిర్ణయిస్తూ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పేద పిప్పలకోటి రైతుల పట్ల మీరు ఆలోచన చేసి వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ను విడుదల చేసి నెల రోజుల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. सर्वदानापेक्षा अन्नदान हे सर्वश्रेष्ठ आहे. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अन्नदान चालू केले आणि आजही तो अव्याहतपणे कार्यक्रम सुरू आहे.
शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. आरोग्य क्षेत्रीय कर्मचारी अनुपस्थित धोरण रद्द करण्याची मागणी करत आहे. 3194 युनियन आणि SC/ST युनियन आदिलाबाद जिल्हा शाखेच्या संयुक्त विद्यमानाने जिल्हाधिकाऱ्यांना भेटले. कॉन्फरन्स हॉलमध्ये झालेल्या जाहीर सभेमध्ये हा अर्ज सादर करण्यात आला. त्यांनी आधार आधारित उपस्थितीमुळे कर्मचाऱ्यांना येणाऱ्या अडचणीबद्दल चर्चा केली. त्यांनी जिल्हाधिकाऱ्यांना हे रद्द करावे असे कळवले. प्रतिसाद देणाऱ्या जिल्हाधिकाऱ्यांनी सांगितले की राज्यस्तरीय या अधिकाऱ्यांना अहवाल पाठवतील. आयुक्त आणि आरोग्य संचालकांना एक निवेदन देण्याची सूचना त्यांनी केली. जिल्हाधिकाऱ्यांनी हे अधिकृतपणे पाठवणार असल्याचेही ते सांगितले. जिल्हाधिकाऱ्यांनी ते अधिकृतपणे पाठवणार असल्याचे म्हटले गेले. గురించి మన తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఫీల్డ్ స్టాఫ్ అంటే క్షేత్రస్థాయి సిబ్బందికి అందరికీ కూడా ఎగ్జామ్షన్గా మనకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దీని ప్రకారంగా మనకి ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాడర్ ఫీల్డ్ స్టాఫ్లో క్షేత్రస్థాయి వాళ్ళకు అబాలో ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా మనకు ఈ ప్రతి క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా అటెండెన్స్లో మినహాయింపు ఇవ్వాల్సిందిగా మేము మొన్న డిఎంఎన్హెచ్ఓ ఆదిలాబాద్ గారికి కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ ఆదిలాబాద్ గారికి కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే గవర్నమెంట్కి రాస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ వారం 10 రోజులలో మేము గవర్నమెంట్కి వెళ్ళేసి అంటే హైదరాబాద్ వెళ్ళేసి కమిషనర్ మేడంకు అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళకు కూడా కలిసి మా యొక్క సమస్యలు విన్నవించి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే మినహాయింపు ఇచ్చారో అదేవిధంగా మన తెలంగాణలో కూడా మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి సూపర్వైజర్ స్టాఫ్ ఆల్ క్యాడర్స్ అందరం కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మా गव्हर्नमेंट कल्पिंచి మాకు కూడా అబ్బా అటెండెన్స్లో మినహాయింపు ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. बेला मंडळातील दोपटाला गावातील शेतकऱ्यांनी ड्रोनद्वारे आणि आधुनिक कृषी पद्धतीमध्ये पिकांवर फवारणी सुरू केलेली आहे. ड्रोनद्वारे फवारणी ही आधुनिक शेतीतील एक तंत्रे आहे ज्याचा वापर करून कीटकनाशके, खते आणि इतर रसायने पिकांवर अचूकपणे फवारता येतात. ते श्रम कमी करते आणि वेळ वाचवते. हे रसायनाचा वापर अनुकूलन करते. शेतीमध्ये
तांदूळ, कापूस, ऊस, मिरची, सोयाबीन, केळी, मका पिकांसाठी हे खूप फायदेशीर ठरेल असेही म्हटले गेले. औषधांची फवारणी काही मिनिटात पूर्ण करता येते असेही म्हटले गेले. तर त्यांनी सरकारला शेतकऱ्यांना या अनुदानांवर ड्रोन उपलब्ध करून देण्याची आणि त्यांना प्रशिक्षण देण्याची विनंती केली, जेणेकरून ते अधिक उत्पन्न मिळवू शकतील. మార్కింగ్ కొండ బ్లూ వస్తుంది చూడు, అది కొండలు అయిపోయింది. ఇట్లా పోయింది, ఇక్కడ ఆగింది, ఇది ఇట్లా వచ్చింది. ఈ కలర్ ఇస్తాడు అంటే మొన్న అది పడిందా ఒక్క బ్యాటరీ చేస్తే ప్రతికి అయిపోతుంది. రోడ్కున్న ఏం కాదు, ఇవి అటు లోపల ఉన్నాయి. అది వచ్చింది ఇప్పుడు కొత్తది కూడా. మనకు ఒక యూరియా బస్తా కూలీల కొరత కూడా ఎక్కువనవుతున్నది. అందుకోసమని మా అంటి యువ రైతులు కొంచెం దాని గురించి అవగాహన తెచ్చుకొని పొలాల్లో డ్రోన్ స్ప్రేతోని స్ప్రే చేస్తున్నారు. ఎందుకంటే మాకు ముఖ్యంగా ఒకటి ఏమంటే కూలీల కొరత ఉన్నది, రెండోది వర్షాలు ఎక్కువైనాయి. వర్షంతో లోపల పోవాలంటే కూడా కూలీ చేసే ఆయనకు కూడా ఇబ్బంది ఉన్నది. కాబట్టి ప్రత్యామ్నాయంగా వేరే అంటే ప్రత్యామ్నాయం నింపుకుంటున్నాడు. అందులో భాగంగానే డ్రోన్తో లేదా స్ప్రే చేస్తున్నాం. ఎందుకంటే కొంచెం ఇప్పుడున్న రైతులు మొత్తం కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్ కూడా వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి ఈ డ్రోన్ వినియోగం ఎక్కువవుతున్నది, రోజుకు ఎక్కువవుతున్నది. అయితే ఇంకొకటి ఏమంటే ప్రభుత్వం ద్వారా ఏమన్నా యువ రైతులకు సబ్సిడీ ఇచ్చి ఇంకేదైనా ట్రైనింగ్ సెంటర్లు పెట్టి అట్లా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, రైతుకు హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ రైతుకు సేవ అంటే ఉపాధి దొరుకుతుంది, అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అవుతుంది, వ్యవసాయం కూడా పర్ఫెక్ట్ అవుతుంది. చేను పక్కన డ్రోన్ చూసి మేము కూడా ఈ డ్రోన్ని వాడుతున్నాము. చేనులో కొట్టాలంటే కైకిలోలు దొరుకుతలేరు, దిగబడుతున్నది. మరి పెట్రోలు మళ్ళా కైకిలోలు 500-600 అంటున్నారు. ఇది మనకు డ్రోన్ కొంచెం సౌలత్ ఉన్నది, కానీ ఇబ్బంది లేదు కష్టకారికి. తక్కువ సమయంలో పని అవుతున్నది, మళ్ళా మంచిగానే మందు పడుతుంది. దాంతో 30 రోజుల్లో ఇది గవర్నమెంట్ ఏమన్నా కాస్తకారికి ఏమన్నా సబ్సిడీ ఇచ్చి తీసుకున్న तयारुన్నాం మేము. तेलंगणा मीडिया अकादमी आणि तेलंगणा उर्दू वर्किंग जर्नलिस्ट फेडरेशनच्या या संयुक्त विद्यमानाने राज्यातील सर्व जिल्ह्यातील उर्दू पत्रकारांसाठी 2 दिवसाचे प्रशिक्षण शिबिर 30 आणि 31 ऑगस्ट रोजी हैदराबाद येथे आयोजित करण्यात आले होते. आदिलाबाद जिल्ह्यातील खिजर अहमद याफी, ममीम शरीफ, मोहम्मद शफी आणि अफाद अहमद आणि रकीब याफ यांचा समावेश असलेल्या या शिष्टमंडळाने ज्येष्ठ पत्रकार शहीद अहमद आणि तवाकल यांच्या देखरेखीखाली या प्रशिक्षण कार्यक्रमामध्ये भाग घेतला. तर या कार्यक्रमाचे अध्यक्षपद तेलंगणा मीडिया अकादमीचे अध्यक्ष श्रीनिवास रेड्डी यांनी भूषवले. तेलंगणा उर्दू वर्किंग जर्नलिस्ट या फेडरेशनच्या राज्य अध्यक्ष MA माजिद यांनी व्यापक देखरेख केली. 2 दिवसाच्या या प्रशिक्षण शिबिरामध्ये पत्रकारांना नवीन मीडिया ट्रेंड, व्यावसायिक नियमितता आणि रिपोर्टिंग कौशल्याबद्दल व्यापक जागरूकता प्रदान करण्यात आली.
कार्यक्रमाच्या शेवटी प्रत्येक सहभागी पत्रकाराला प्रमाणपत्रे वाटण्यात आली आणि या पत्रकारिकेच्या क्षेत्रामध्ये चांगल्या सेवा देण्याचे आवाहन आयोजकांनी केले. राइट, ओके. तलामाडगू मंडळाच्या देवापूर गावामध्ये खतनिर्मितीसाठी वापरल्या जाणाऱ्या या पृथ्थरण शेड सजावटीच्या बनल्या आहे, तर मूळ उद्देश बाजूला पडलेला आहे आणि ते औषध विक्रेतेसाठी अडथळे बनत आहे. पृथ्थकरण शेड जंगली गवताच्या झाडांनी, टाकाऊ कागदाने आणि औषधाच्या बाटल्यांनी भरलेले आहे. त्यामुळे गावांमध्ये सेंद्रिय खताचे उत्पादन थांबलेले आहे. लाखो सार्वजनिक पैसे वाया जात आहे, परंतु पंचायत अधिकारी लक्ष देत नाही. परिणामी लाखो रुपये खर्चून बांधलेले हे शेड निरुपयोगी होत आहे. जर उच्च अधिकाऱ्यांनीही त्या दिशेने पावले नाही तर ध्येय साध्य होऊ शकणार नाही. डीसीसी अध्यक्ष कुचडी श्रीहरीराव म्हणाले की विधानसभेत बीसी विधेयक मंजूर होणे हा एक ऐतिहासिक विजय आहे. सोमवारी निर्मल जिल्हा केंद्रातील R&B गेस्ट हाऊस येथे पत्रकार परिषद घेण्यात आली. पंचायत राज कायद्यात सुधारणा आणि मागासवर्गीयांसाठी 42% आरक्षण विधेयकांना विधानसभेने मंजुरी दिल्याबद्दल त्यांनी आनंद व्यक्त केला. ते म्हणाले की काँग्रेसने कामारेड्डी या घोषणेमध्ये मागासवर्गीयांसाठी 42% हे आरक्षण देण्याचे आश्वासन दिले होते आणि सत्तेत आल्यानंतर ते वचन पूर्ण करण्याच्या दिशेने पावले उचलत आहे. मागासवर्गीयांना न्याय देण्याच्या या दिशेने वाटचाल करत असताना मागासवर्गीयांना न्याय देण्यासाठी काँग्रेस पुढे जात असताना भाजप आणि BRS त्यांना अडथळा आणण्याचा प्रयत्न करत आहे, अशी टीकाही त्यांनी केली. దశాబ్దాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ప్రప్రథమంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో జిత్నా హిస్సేదారీ ఉత్నా భాగీదారీ అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎన్నికల కంటే ముందు చెప్పడం జరిగిందో దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనగణన చేయించి బీసీ గణన చేయించి మరి అన్ని రకాల కమిషన్లను వేసి అన్ని రిపోర్టులు తీసుకొని శాసనసభలో 42% రిజర్వేషన్ను మరి ఆమోదింపజేసి ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపిన సందర్భము. ఆ తర్వాత ఇక్కడ గవర్నర్ గారు ఏదైతే బిల్లుకు ఆమోదం తెలపడంలో ఆలస్యం జరుగుతూ ఉందో, రాష్ట్రపతి గారు ఏదైతే ఆలస్యం జరుగుతూ ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ అవకాశం ఉన్నా ఆ అవకాశంలో చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పంతో సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు
మహేష్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మరి ఏఐసిసి ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు ఒక చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి నిన్న శాసనసభలో మొన్న శనివారం నాడు శాసనసభలో ఏదైతే మరి బిల్లుకు ఆమోదం తెలియజేసిండ్రో దాని సందర్భంగా మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఇతర మంత్రివర్గ సహచరులకు, శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి నిర్మల్ జిల్లా బలహీన వర్గాల బిడ్డల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. तेलुगू लोकांना संधी मिळाली. मुख्यमंत्री रेवंत रेड्डी यांना तेलुगू राज्यातील नेत्यांनी पाठिंबा द्यावा अशी इच्छा. लोक प्रजावाणीमध्ये रांगेत उभे राहिले. मुद्द्यांवर जिल्हाधिकाऱ्यांकडे अनेक अर्ज. काँग्रेसने मागासवर्गीयांसाठी 42% आरक्षण साजरे केले. कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली रॅली. काँग्रेस नेत्यांच्या फ्लेक्सीवर दुधाचा अभिषेक. सीपीएस नको, ओपीएस हवे असे म्हणणारे एनजीओ जेएसी नेते आज जिल्हाधिकारी कार्यालयात निदर्शने. हा दिवस देशद्रोह दिन म्हणून पाळला जातो. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.